Hi, welcome to my channel. Today linear row based arrangement puzzle చూద్దాం. ఓకే, మన ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ఇన్ ఏ లీనియర్ రో అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫేస్ టువర్డ్స్ ద నార్త్ డైరెక్షన్ అన్నాడు. నార్త్ డైరెక్షన్ అని అంటే మనకు రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. ఓకేనా, సౌత్ అయితే మనకు రైట్ అయిన వాళ్ళు లెఫ్ట్ అవుతారు, లెఫ్ట్ అయ్యే వాళ్ళు రైట్ అవుతున్నారు. ఓకేనా, మనకు నార్త్ అడిగిండు కాబట్టి మనకు రైట్ రైట్, లెఫ్ట్ లెఫ్ట్. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకు 6 persons సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎం అన్నాడు. ఆర్కు ఎంకు మధ్యలో 6 persons. ఓకేనా, ఆర్కు ఎంకు మధ్యలో 1 2 3 4 5 6 మనం 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. 1 2 3 4 5 6. నెక్స్ట్ మనకు 6 ఇటు సైడ్ కూడా ఉండొచ్చు కదా, సో ఇట్లా కూడా ఒకటి వేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు ఎమ్ముకు థర్డ్ లెఫ్ట్ ఏ అన్నాడు. ఎమ్ముకు థర్డ్ లెఫ్ట్ ఏ, లెఫ్ట్ ఎటు మనకు ఇటు సైడ్ కదా, ఎమ్ముకు థర్డ్ లెఫ్ట్ ఏ అన్నాడు. 1 2 3 1 2 3. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే 1 2 3 1 2 3. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నాడు సి సిట్స్ 3 places అవే ఫ్రమ్ ఆర్ అని అంటే మీనింగ్ ఏంటిదంటే 3 places అవే ఫ్రమ్ ఆర్ అంటే ఆర్కు థర్డ్ పర్సన్ సి అన్నట్టు. ఓకేనా, అది మనకు రైట్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు. ఒకటి రైట్ వేసుకుందాం, ఒకటి లెఫ్ట్ వేసుకుందాం. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఈ అండ్ సి అన్నాడు. ఈ అండ్ సికి మధ్యలో 1 person ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, దీనికి ఇటు రావచ్చు, ఇటు రావచ్చు. సో గిన్ని పాసిబిలిటీ అయితే నెక్స్ట్ చదువుదాం. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు ఆర్క్ లెఫ్ట్ ఈ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ బట్ నాట్ ఇమీడియట్ లెఫ్ట్. ఆర్క్ లెఫ్ట్లో ఈ అట, బట్ నాట్ ఇమీడియట్ అంటే మధ్యలో ఎవరైనా ఉండాలి. మళ్ళీ ఏమన్నాడు మనకు సికి ఈకి మధ్యలో 1 person అన్నాడు. సికి ఈకి మధ్యలో 1 person. మనం సికి ఈకి మధ్యలో ఇక్కడ 1 person అన్నాం అనుకో, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ వచ్చినా మనకు ఆర్క్ రైట్లో ఈ వస్తుంది, బట్ మనకు ఆర్క్ లెఫ్ట్లో ఈ రావాలి. సో మనకు రైట్లో వస్తుంది కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. ఓకేనా, ఇక్కడ సికి ఈకి మధ్యలో మనం ఇక్కడ ఈ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ ఈ పెట్టుకుంటే మనకు ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఈ పెట్టుకుందాం. సికి ఈకి మధ్యలో 1 person, ఆర్కి నాట్ ఇమీడియట్ ఈ అవుతుంది. సో ఇది రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ పెట్టుకున్నాం అనుకో, మనకు ఆర్కి ఇమీడియట్ అవుతుంది. సో మనం ఈ అనేది ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ మనకు ఆర్క్ రైట్ ఈ అవుతుంది కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది కూడా రాంగ్. ఓకేనా, ఇటు చూసుకుందాం. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ ఆర్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఈ. ఈకి ఆర్కి ఎంతమంది ఉన్నారు, ఈకి ఆర్కి 1 2 3 4 members ఉన్నారు. ఇంకెవరెవరికి ఉండాలి, బి అండ్ ఈకి 4 persons ఉండాలి. 1 2 3 4. బికి ఈకి కూడా 1 2 3 4. ఇక్కడ 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 1 2 3 4 persons. బికి ఈకి కూడా 4 persons ఉండాలి. 1 2 3 4. మనకి ఇక్కడ అసలు బి రావాలి, కానీ ఆల్రెడీ ఏ ఫిల్ అయిపోయింది కదా, సో ఈ పాసిబిలిటీ కూడా రాంగ్. ఓకేనా, మనం ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు ఇంకా బి ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ టీ. టీకి ఓన్లీ నైబర్ బి అనట. టీకి ఓన్లీ నైబర్ బి. ఓకేనా, టీకి ఓన్లీ నైబర్ బి. టీకి ఓన్లీ నైబర్ బి అని అంటే ఓన్లీ 1 person నైబర్ అన్నట్టు, ఇంకొకరు ఉండద్దు. సో ఇటు వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ టీ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ టీ పెట్టుకుంటే మనకు ఓన్లీ నైబర్ బి, ఇటు సైడ్ ఎవరు లేరు. ఓకేనా, టీకి ఓన్లీ నైబర్ బి. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఎవరు ఉన్నారు, అసలు ఎవరు లేరు.
ఈజ్ ద 2 persons లెస్, ఇక్కడ ఎవ్వరు లేరు అండ్ ఈజ్ ద 2 persons లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ ఎమ్కు ఎంతమంది రైట్ ఉంటారో అందులోకి వెళ్ళి తీసేస్తే మనకు టీ లెఫ్ట్. అసలు టీకి లెఫ్ట్లో 0 persons ఉన్నారు, మనకు 2 తీసేస్తే 0 రావాలి. 2లోకి వెళ్ళి 2 తీసేస్తే 0 అవుతుంది, అవునా? 2లోకి వెళ్ళి 2 తీసేస్తే 0 అవుతుంది. కాబట్టి మనకి ఎమ్కు రైట్లో ఎంతమంది ఉండాలి? 2 persons. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండంటే ఎమ్కు రైట్లో ఎంతమంది పర్సన్స్ ఉంటారో అందులోకి వెళ్ళి 2 persons తీసేస్తే టీకి లెఫ్ట్ అన్నాడు. సో 2 persons ఉన్నారు, అందులోకి వెళ్ళి 2 persons తీసేస్తే టీకి లెఫ్ట్లో 0 persons వచ్చారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు? కే సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇచ్చిండు, అది మనకి ఎలా తెలిసింది? బి ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ టీ అనేవాడికి ఓన్లీ నైబరే. ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇంకో పర్సన్ ఇచ్చిండు అనుకో, మనకు ఇంకా టీకి ఇంకో నైబర్ అవుతారు. సో తప్పు. కాబట్టి కే సిట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే మనం ఇటు సైడ్ వేసుకోవాలి. ఓకేనా? ఇంతే, ఈ పజిల్ది ఇంతే క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనకు క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. క్వశ్చన్ ఏమడిగిండు? హౌ మెనీ పర్సన్స్ సిట్ ఇన్ ద లీనియర్ రో. మనకు ఈ లైన్లో ఎంతమంది పర్సన్స్ వచ్చారని అడుగుతున్నాడు. ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 మెంబర్స్ వచ్చారు. ఓకేనా? సో మనకు ఆప్షన్ బి అనేది 21 మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇంకేం అడిగిండు? హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ కేకి 5th లెఫ్ట్ ఎవరు? కేకి 5th లెఫ్ట్ 1 2 3 4 5 ఏ అనే పర్సన్. సో మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు టీ నుండి చూస్తే ఈ అనేవాడు ఏ పొజిషన్లో ఉన్నాడు? టీ నుండి చూస్తే రైట్లో 1 2 3 4 5 6. సో 6th రైట్లో ఉన్నాడు. సో మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 6th టు ద రైట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 4th ఏమి ఇచ్చిండు? 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ ఏ లైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ హెన్స్ ఫార్మ్ ఏ గ్రూప్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగింగ్ టు దట్ గ్రూప్. మనకు 5 persons ఇచ్చిండు, అందులో 4 persons ఒక విధంగా ఉంటారు, ఒక పర్సన్ ఉండరు. అదేంటిదో చూద్దాం. బి ఇచ్చిండు, బి ఇచ్చిండు. నెక్స్ట్ ఈ ఇచ్చిండు, నెక్స్ట్ సి ఇచ్చిండు, టీ ఇచ్చిండు, ఆర్ ఇచ్చిండు. మనం చూసినట్లయితే ఈ బి ఈ సి ఆర్ అనేవాళ్ళు మధ్యలో ఉన్నారు, టీ అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉన్నాడు. సో ఇది ఒకటే చేంజ్ లెక్క అనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, టీ. ఓకేనా? ఈ లీనియర్ రో బేస్డ్ అరేంజ్మెంట్ అనేది మనం ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇలా పాసిబిలిటీస్ అన్నీ వచ్చినాయి వేసుకొని చేయాలి. ఇది ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఓకేనా? మనకు సౌత్ ఇస్తాడు, ఒక రోలో ఫేసింగ్ నార్త్ సౌత్ కూడా ఇస్తాడు. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదైతే ఫేసింగ్ నార్త్. ఓకేనా? ఓకే, బిఫోర్ వీడియోస్ కూడా చూడకపోతే చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.